హాయ్ అండి. మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఏంటి సార్ మీ అభిప్రాయం? చాలా ఆనందంగా ఉందండి. చాలా ఏళ్ల తర్వాత పాపం పోరాటం చేసి చేసి మధ్యతరగతి పేదవాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటదామె. చాలా కృషి చేస్తారు. ముక్కుసూటి మనిషి. అలాంటి ఆమెకి మరి మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది నాకైతే మాత్రం. ఉండాలండి, పోరాటం చేసే వ్యక్తులు ఉండాలా. ప్రజల పక్షాన పోరాటం చేసే వ్యక్తులు ఉంటేనే పరిపాలన సక్రమంగా జరుగుతుందని అనుకుంటారు అందరూ. ఖచ్చితంగా ఆమెకి ఆ పదవి వన్నె తెస్తుంది. ఆమె ఆ పదవికే వన్నె తెస్తారు. ఎందుకంటే ఆమె పోరాటం మనకు తెలుసు, ఆమె వాగ్దాడి మనకు తెలుసు, పేదల పక్షం గురించి మాట్లాడడం తెలుసు, ఎవడన్నా తప్పు చేస్తే నిలదీయడం తెలుసు ఆమెకి. అలాంటి వ్యక్తికి ఇవ్వాల్సిందే పదవి, తప్పులేదు. సో ఒక ఆర్టిస్ట్ గా మీకు ఆమె ఎప్పటి నుంచో చూస్తూ ఉంటారు. ఆమె వ్యక్తిత్వం ఎలాంటిది సార్? నువ్వు కడుపులో ఏం కుళ్ళు కుతంత్రం ఏముండవు ఆమెకి. ఆమె చాలా మంచి మనిషి అండి. మంచి వాళ్ళకే కోపం ఎక్కువ ఉంటుంది అంటారు కదా. మరి కొంతమంది దోపిడీలు దొంగ ఇట్లా చేసేస్తుంటే ఆమె ఒక్కోసారి రగిలిపోతుంటారు, అగ్నికణంలా రగిలిపోతారు. మరి అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలా. పోరాటం చేస్తేనే పేదలకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఈ స్వపక్షంలో కూడా ఎవరైనా తప్పు చేస్తే ఆమె నిలబెట్టే స్వభావం కలదు ఆమె. అలాంటి వ్యక్తిని ఎన్నుకున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఆలోచించే చేసి ఉంటారు. కారణం హైకమాండ్ బాగా ఆలోచిస్తుంది కాబట్టి. చాలా మంది మేధావులు, చాలా మంది సీనియర్స్ ఉన్నారు. అయినా గారే విజయశాంతి గారికి ఇచ్చారు ఎందుకు? ఆమె పోరాట పటిమ చూసిన తర్వాతే ఈమె అయితే పదొక న్యాయం చేయగలదు, శాసనసభలో గట్టిగా మాట్లాడగలదు, ఆ ప్రత్యర్థులను కూడా ఎదిరించగలదు అనే ఆలోచనతో ఇచ్చుంటారు. తర్వాత ఈ సేవ కూడా పోయిన ఎలక్షన్లో సీట్ త్యాగం చేసింది. అలాగే ఎలక్షన్లో బాగా ముమ్మరంగా ప్రచారం చేసింది. మరి ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా. గుర్తింపు చాలా లేట్ గా వచ్చిందని ఏమన్నా అనిపిస్తుంది? అది నిజమే, లేట్ గానే వచ్చింది నేను అనుకోవడం. నేను చాలా రోజుల నుంచి ఆలోచిస్తుంటున్నాను, విజయశాంతి గారిని ఏంటి ప్రతి పార్టీ కూడా ఏ పార్టీలోకి వెళ్ళినా సరే గుర్తించట్లేదు. పాపం ఆమె ఆశించదు కదా, ఆమెకి ఆశ లేదు, దోపిడీ చేద్దామనే ఆలోచన లేదు. ఏ ప్రభుత్వానికి కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీలో ఉన్నా నాకు ఇది కావాలి, ఇది చేయించండి అని అడిగే స్వభావం కాదు. ఏదైనా సరే ఆమె నిజాయితీగా పనిచేస్తుంది కాబట్టి ఆమెకి ఇవ్వడమే కరెక్ట్. అంటే ఆమె ముక్కుసూటితనానికి, ఆమె షార్ప్నెస్ కి ఏమన్నా ఉన్న పార్టీలో పెద్దలు, పార్టీ నాయకులు భయపడి ఛాన్స్ ఏమన్నా ఉందా? అలాంటిది ఏమి ఉండదండి. ఆమె పార్టీలో ఉంటూ పార్టీకే పనిచేస్తారు కదా. తర్వాత సూచనలు కూడా చేయగలుగుతారు. ఆమె పేదలకు ఏదన్నా మంచి జరుగుతుందంటే సూచన కూడా చేయగలుగుతారు. మరి అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తికి ఇవ్వాలి కదా పదవి. వీళ్ళు ఇటు సినిమాల్లో కూడా ఆమె ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారితో కొత్త సినిమా వస్తుంది. సో ఇక నుంచి ఆమె సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. మన పవన్ కళ్యాణ్ గారిలాగా ఇందులో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలుపుతున్నాడంటే ఆయన రాజకీయాలు చేస్తూ సినిమాలు చేస్తున్నారు కదా. విజయశాంతి గారు మీరు సినిమాల్లోనే చేయాలా, రాజకీయంలో పేద ప్రజలకు అండగా ఉండాలా, రెండూ కూడా సమతూకంగా చేయండి. పవన్ కళ్యాణ్ గారిలాగా మంచి పేరు తెచ్చుకోండి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ.